మీడియా వారికి నమస్కారం. ఈరోజు ఎమ్మెనూరు వ్యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీని ఆప్కోలో విలీనం వద్దని సభ్యులందరూ వ్యతిరేకించారనే విషయమే మేము సమాధానం ఇస్తున్నాం. మరి చేనేత కార్మికులందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. నాకు తెలిసినంత వరకు 1972-74 సంవత్సరంలో స్వర్గీయ శివనదేని గారు రాయా ఫ్యాబ్రిక్స్ పేరుతో రాయలసీమ కోఆపరేటివ్ విక్రయశాల పేరుతో రాయలసీమ పరిధిలో ఉన్నటువంటి ఈ సొసైటీల మెటీరియల్ ని, అది రాయా ఫ్యాబ్రిక్స్ అనేది కేవలం విక్రయ సంఘం, ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి మెటీరియల్ ని ఆ రాయా ఫ్యాబ్రిక్స్ పేరుతో అమ్మకాలు ప్రారంభించింది. అది 74 వరకు నడిచింది సార్. 74 తర్వాత 75కి వచ్చేసరికి ఆ రాయా ఫ్యాబ్రిక్స్ ని మార్కెటింగ్ కొరకు ఆప్కోలో విలీనం చేశారు. రాయా ఫ్యాబ్రిక్స్ 2 సంవత్సరాలు కొనసాగిన రోజు చైర్మన్ గా శివనదేని గారే ఉన్నారు. దాని తర్వాత ఆప్కోలో విలీనమైన రోజు ఆ ఆప్కో కూడా శివనదేని గారే చైర్మన్ గా కొనసాగారు. మరి ఆ రోజు విక్రయాల కోసం మనం తయారు చేసిన వస్త్రాలను అమ్మకాని కోసమే మరి వాళ్ళు పెద్దలు తీసుకున్న చర్య కదా ఈ రోజు ఎమ్మెల్యే గారు కూడా చేస్తున్న పని. అప్పటికి వైడబ్ల్యూఎస్ చేసిన విలీనం చేయలే, రాయా ఫ్యాబ్రిక్స్ లో కలపలే, ఆప్కోలో కలపలే. ఇప్పుడు మేము కూడా దీన్ని ఆప్కోలో విలీనం చేయడం లేదు. కేవలం మేము తయారు చేస్తున్న వస్త్రాలను అమ్మకాలు చేసేందుకు తీసుకున్నటువంటి చర్యని మేమంతా ముక్తకంఠంగా, మేము చేనేత సామాజిక వర్గానికి చెందిన చేనేత కులస్తులుగా మేము 6 గజాలు చీర నేస్తున్నాం. మా ఇంట్లో కూడా మేము మగ్గాలు నేసే తప్ప పొట్టలు తినే పరిస్థితి లేదు. మరి మేము చెప్తున్నాం కదా, ఎందుకు మీరు అందరు జనాలను తప్పుదో పట్టిస్తున్నారు? ఈ విషయాలు ఏమి తెలియక పద్మశ్రీ మాచాని స్వామిని గారి మునిమనోడు సోమనాథ్ అని గారు అనవసరంగా కాలక్షేప రాజకీయ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన విషయాలు ఏమన్నట్టు తెలుసుకోమని చెప్పండి. ఎమ్మెనూరు వైడబ్ల్యూసిఎస్ లో మీ తండ్రి గారు వచ్చిన తర్వాత సొసైటీ సభ్యుల సంఖ్య పూర్తిగా తగ్గుతూ వచ్చింది. శివనదేని గారు ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది, సోమపదేని గారు ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది. మరి మీ తండ్రి గారు వచ్చినప్పుడు ఎందుకు తగ్గింది? ఎందుకు మాకు 100 దారాలు ఇవ్వకుండా మీకు ఇబ్బంది పెట్టారు? ఆ విషయాలు తెలుసుకోండి. ఇంకా ఇప్పటికీ సీనియర్లు ఉన్నారు, చేనేత కళాకారులు, వాళ్ళ ద్వారా తెలుసుకోండి. సొసైటీలో పనిచేసే ఎంప్లాయీస్ ద్వారా తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకోకుండా రాజకీయాలు మాట్లాడుతూ ఏదో మీ దయ వల్లే తెలుగుదేశం పార్టీలో స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారు మంత్రిగా ఎమ్మెల్యేగా అయ్యారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? ఎమ్మెల్యేలో మీ దయ వల్ల కాదు, అన్ని కులాలు, మతాలు, సామాజిక వర్గాల మద్దతుతోనే స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారు మంత్రిగా ఎమ్మెల్యేగా 30 ఏళ్ళు రాజకీయం చేశారు. ఈ రోజు ఆయన సోమపదిని ఆదర్శంగా తీసుకుని రాజకీయం చేశారు. ఈ రోజు మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని జయనాథ్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు. మీరు ఉన్న రోజులు మీ దయ వల్లే స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారు మంత్రిగా ఎమ్మెల్యేగా కాల. ఈ రోజు మీరు తెలుగుదేశం పార్టీలో లేరు. ఆయన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మా చేనేత బాగోగులు చూస్తున్నారు, మా కష్ట సుఖాలు తెలుసుకున్నారు, మాకు ఎల్లవేళ అండగా ఉంటున్నారు. ఈ రోజు మేము తయారు చేసిన వస్త్రాలను విక్రయించేందుకే ఆప్కోలో వ్యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీని విలీనం చేసే తీసుకున్న చర్య కానీ విలీనం చేయడం లేదని నేను ముక్తకంఠంగా తెలియజేస్తున్నా. ఈ రోజు చేనేతలకు న్యాయం జరిగేది ఒక తెలుగుదేశం పార్టీలో, బివి మోహన్ రెడ్డి గారి కుటుంబంలో మాకు న్యాయం జరుగుతుంది. మీరు కళ్ళారా చూస్తున్నారు. టెక్స్టైల్ పార్క్, గతంలో టెక్స్టైల్ పార్క్ స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే కొంతమంది పాలకుల నిర్లక్ష్యం వల్ల అతన్ని కడప తీసుకుపోయి, మరి ఆ రోజు సోమనాథ్ గారు ఎందుకు మాట్లాడలేదండి? మళ్ళీ 2014-19లో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మళ్ళీ టెక్స్టైల్ పార్క్ తీసుకొస్తే 98 ఎకరాల్లో జీవో నంబర్ 5 ద్వారా మేము స్థలాన్ని సేకరిస్తే ఆ స్థలంలో దాదాపు కొంత భూమిని పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఇది మోసం కదా? మరి ఆ రోజు తమరు మాట్లాడకపోతారు కదా? మరి మీరు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండమని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, మరి మాకెందుకు సపోర్ట్ చేయలేకపోతారు వ్యూవర్స్ కి? అంటే మీరేనా వ్యూవర్స్, మేము కాదా వ్యూవర్స్? ఇది ఎంతవరకు సభమో సోమనాథ్ రెడ్డి గారు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సభాముఖంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం.